నేనెవర్ని? జూనియర్ ఆమె. జూనియర్ ఆర్టిస్ట్ నిగాను. ఇస్తే గిస్తే ఆ సరితమ్ముంది గదా, ఆ సరితమ్మకి తీటుగా ఉండాలి, లేకపోతే ఇంకా గొప్పగా ఉండాలా. ఇలాంటి చిన్న చితక యాసాలో నేనెయ్యను. అంటే అమ్మా అది ఉన్న పలంగా వేషాలు కష్టం కదమ్మా. చెప్పవే కొండబాబు. అవును మేడం, రేపు కాదు గానే వచ్చే షెడ్యూల్లో ఏదో ఒకటి చేసి మంచి వేషం ఇప్పిస్తాను. ఇదొద్దు. రేపు నేను ఖచ్చితంగా యాసం గట్టి తీరాలా. నేను మాత్రమే కాదు, నాతో పాటు మా అన్న మా అమ్మ కూడా. నేను ఆమెని కన్నా గొప్పగా నటిస్తా. నాకంటే ముందు ఆమెని సినిమాల్లోకి పోయింది కాబట్టే హీరోయిన్ అయిపోయింది. అదే నేనుండుంటేనా ఆ కదే వేరుండేదే. నువ్వు నోరు మూసుకో. అయ్యో అది కాదత్తా, పాపం వాళ్ళు యాక్టింగ్. నిన్ను మాట్లాడద్దన్నానా? నీకు సంబంధం లేని విషయం. నువ్వే ఇంటిని అద్దెకించుకుంటాండావు, ఆ విషయం నువ్వు చూసుకో. ఏషాల విషయం నేను చూసుకుంటా. ఇగో మేనేజరా. నాగేశ్వరరావు కదా నీ పేరు? అవునమ్మా. అట్నే నాది మా అమ్మది మా అన్నది జీతం కూడా మాట్లాడాలా. రేపు పొద్దునే మాట్లాడుకుందాం, మంచి టైం చూసే. అమ్మా జీతాలవి వేషాలవి లేవంటున్నారు కదమ్మా. వేషాలు లేకపోతే రేపు ఇక్కడ షూటింగ్ లేదు. అమ్మా అదెలా కుదురుతుందమ్మా? ఇక్కడ మనం షూటింగ్ కమిట్ అయిపోయాం కదా, ఈ ఇల్లు మనం కంటిన్యూ చేయాలి. మరి మీరిక్కడ షూటింగ్ చేసుకోవాలనుకుంటే నాకు మా అమ్మకి మా అన్నకి ఏసాలిచ్చి తీరాల్సిందే. అర్థమైందా? అంటే చెప్పవయ్యా. అమ్మా రేపు కాదులే గానే వచ్చే షెడ్యూల్లో ఏదో ఒకటి చేసా నీకు మంచి వేషం ఇప్పిస్తా. నువ్వేం తిప్పించేది? నాకు భిక్ష వేస్తాండా? ఇక్కడ నేను మిమ్మల్ని అడగడంలా, ఆర్డర్ వేస్తా ఉండా. రేపు ఇక్కడ మా యాసాలుండాలా, లేకపోతే షూటింగ్ జరగదు. సరేనా? గుర్తు పెట్టుకోండి. గుడ్ నైట్. అమ్మా అమ్మా అది కాదమ్మా. అమ్మా 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 ఏంటమ్మా మాకిది? ఏంటో మరి నాకు అర్థం కాలేదండి. ఏమయ్యా నాగేశ్వరరావా, ఈవిని చూస్తుంటే రేపు మనల్ని ఇక్కడ షూటింగ్ చేయనిచ్చేటట్టు లేదే. ఏంది నాగేశ్వరరావు నాకు ఈ పనిష్మెంటా? సార్ మనం షూటింగ్ చేయాలంటే ఏదో వేషం ఇవ్వండి సార్, తప్పదు. ఇప్పుడు ఆ సరితో పాటు యాక్ట్ చేయడానికి బుజ్జమ్మ వేషానికి సుమలతవి డేట్స్ తీసుకున్నాం కదా. అవును సార్. ఆవిడ మిగతా ఇద్దరు ఆర్టిస్టులు ఎప్పుడు బయలుదేరుతున్నారు అక్కడి నుంచి? ఇంకో గంటలో బయలుదేరుతారు సార్ అక్కడి నుంచి. ఓ అర్జెంటుగా ఫోన్ చేసి వాళ్ళకి క్యాన్సిల్ చెప్పు సార్. ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయవయ్యా. ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని మన బడ్జెట్లో ఎక్కడ తీస్తాం? ఆ వేషాలు ఏదో వీళ్ళకిచ్చి ఏవో తిప్పలు పడదాం. అలాగే సార్. అమ్మా మీ అత్తగారు చుక్కలు చూపిస్తున్నారమ్మా. వస్తాను తల్లి. డ్రైవర్ జాగ్రత్త. ఫోన్ చేయ వాళ్ళ క్యాన్సిల్ చెప్పా. హలో సుమలత గారా? చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగాబి రంగు చీర కట్టుకున్న. హలో అష్ట కష్టాలొచ్చి అన్ని కలర్లు నెత్తి మీద పడుతుంటే నీకు చెంగాబి రంగు చీర? పర్లేదయ్యా బాబు, మీ మగాళ్ళు మాత్రం ఎన్ని కష్టాలున్నా జాలీగా గడిపేస్తారు. అన్నీ మా నెత్తిన వేసుకుని మేం పడాలి. హలో ఏంది ఇంత డామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? అన్ని కష్టాలు ఏమన్నా ఇప్పుడు? ఏం లేవా? ఓ పక్క పూరి బాలాజీల పెళ్లి టెన్షన్. ఆ పెళ్లికి మీ అమ్మని ఏదో ఒక రకంగా ఒప్పించాలంటే డబ్బులు బాగా కట్నంగా ఇచ్చైనా ఒప్పించొచ్చు అనుకున్నాను. కానీ దానికి బోల్డ్ అంత సంపాదించాలి. మా అమ్మను ఒప్పించే సంగతి పక్కన పెట్టు, ముందు మీ నాయన్ని ఒప్పించు.
చూసినావా మీ నాయన ఎట్ట ఫిట్టింగ్ పెట్టినాడా? మన పెళ్లి వల్ల మీ బంధువుల్లో ఆయన తలెత్తుకోలేకపోతున్నాడంట. కనీసం ఇప్పుడు పూరికి కుదిర్చిన సంబంధమైన సవ్యంగా గొప్పగా చేసి అందరి ముందు తలెత్తుకునేటట్టు చేయాలంట. అది మనం దగ్గరుండి జరిపించాలంట. అసలు ఆయన చూసిన సంబంధమే ఆపి పూరికి బాలాజీకి పెళ్లి చేయాలని మనం చూస్తా ఉంటే ఆయనేదబ్బా మనకి చెప్తున్నాడా? ఆ సంగతి అటుంచండి. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంది? ఇప్పుడు శ్రీమతి కనకరత్నం గారు టీవీ సీరియల్లో యాక్ట్ చేయాలంట. ఏందా ఏమన్నావు? విన్నందుకే నీకు ఇలా కరెంటు షాక్ కొట్టినట్టుందే. అక్కడ మీ అమ్మగారు ఈ కోరికని వెళ్లబుచ్చేటప్పుడు స్వయంగా ఉండి ఈ కళ్ళతో చూసి ఈ చెవులతో విన్నాను. నాకెట్లా ఉంటుంది? తేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. ఏందబ్బా నువ్వు అనేదా? ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మగారు టీవీ సీరియల్లో యాక్ట్ చెయ్యాలంట. ఆవిడతో పాటు మీ మామగారు, మీ అమ్మగారు కూడా చెయ్యాలంట. అట్ట నీతో చెప్పిందా? నాతో చెప్పడం ఏంటి, డైరెక్ట్ గా డైరెక్టర్కే చెప్పేసింది. సరే సర్లే, మా అమ్మ యాక్టింగ్ చేయాలని చెప్పినంత మాత్రాన ఆ డైరెక్టర్ ఒప్పుకోబల్లా? ఒప్పుకోక చేస్తాడా? చచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? మరి వేషం గనక ఇవ్వకపోతే రేపటి నుంచి ఇక్కడ షూటింగ్ చేయడానికి వీల్లేదు అని పేచీ పెట్టింది. ఆల్రెడీ ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేసేసి మధ్యలో ఆపుకోలేరుగా. చచ్చినట్టు ఒప్పుకున్నాడు పాపం. ఏమన్నదిలేబ్బా, మా అమ్మ ఏదో ముచ్చట పడుంటది, బ్రహ్మాండంగా యాక్టింగ్ చేస్తదిలే. మీ అమ్మగారి మీద నీకు అపారమైన నమ్మకం. ఏంది నువ్వా? ఇందాక నుంచి చూస్తున్నాను అన్నిటికీ మీ అమ్మగారు అనేసి ఓ తెగ ఎడదీసి చూస్తున్నావు. ఏం మా అత్తగారు అనలేవు నువ్వా? మా అత్తగారు అని పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్, ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. ఏంది ఇది? 2 కొడుకులకు పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇంకో కొడుకు పెళ్లి చేయాలా? ఇప్పుడు అహనా పెళ్ళంట అంటూ డాన్స్ చేస్తా ఉండవట. మన పెళ్ళై 30 ఏళ్ళు అయిపోయింది. ఊరిక నేను యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉండా. ఏంది యాక్టింగా? అవును, నేను కూడా రేపటి నుంచి యాక్టింగ్ చేస్తా ఉండలే. కనకం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదనే పాత సామెత ఒకటి ఉంది, అది గుర్తు చేసుకో. యాక్టింగ్ ఇవన్నీ నీకు అవసరమా? యాక్టింగ్ చేస్తే నీ సొమ్మేం పోయింది? కుళ్ళుకొని చేస్తాండావు. నేను కుళ్ళుకొని చావడంలా, రేపు నీ యాక్టింగ్ చూడలేక వాళ్ళు కుమిలి చేస్తారు, అందుకని చెప్తుండా. ఇదిగో చూడు, నేను గాని 16 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీకి పోయుంటే శ్రీదేవి ఉండేది కాదు, తెలుసా నీకు? మా అదృష్టం బాగుండబట్టి పోలేదులే. ఏంది? అదే, నువ్వట్టా శ్రీదేవి అయిపోయి ఉంటే నా పెళ్ళాం అయి ఉండేదానివి కాదు కదా అని చెప్తా ఉండా. చాలే నీ మేనేజ్మెంట్. నేను యాక్టింగ్ చేస్తానంటే నీకు ఎటకారం అయిపోయిందా? రేపాళ్ళు నాకు, మా అన్నకి, మా అమ్మకి, ముగ్గురికి యాక్టింగ్ ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే షూటింగ్ జరగదని చెప్పేసిండా. ఏందే, నీతో పాటు వాళ్ళిద్దరు కూడానా? చచ్చాడాడు. కనకం, పాపం వాళ్ళకి విషమ పరీక్ష ఎందుకు చెప్పు? ఇదిగో నువ్విట్ట నిరుత్సాహపరిచినా ఉంటే మర్యాద కూడా చెప్తాండా. నేను యాక్టింగ్ చేసి తీరాల్సిందే, ఏళ్ళకి ఏళ్ళు సంపాదించాల్సిందే. ఇప్పటికే కోట్లు సంపాదించుండవు కదా, ఇంకా ఏం సంపాదిస్తావు? అనవసరమైన ప్రయోగాలొద్దు, నా మాటిను. యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదు.
ఏంది ఈజీ కాదు? ఒక్కొక్కరికి ఆడ యాక్టింగ్ చేత కాకపోతే నేను డైలాగులు చెప్తాండా. ఒక్కరికి చేతగాల తెలుసునా? మా బయట నుంచి ఎవడైనా చెప్తాడు, కెమెరా ముందుకు పోయినాక తెలుస్తుంది యాక్టింగ్ అంటే ఏందో. చూడు, ఇవన్నీ వద్దు, నా మాటిను. మళ్ళీ నన్ను యాక్టింగ్ వద్దంటే బాగుండదు చెప్తాండా. పాప బయటికి వా, ఓ, నేను అబ్బా. ప్రాక్టీస్ చేసుకోవాలా? అయ్యమ్మ. నా పెళ్ళి అంట. ఓ, చూడు, పెళ్ళి అంట. నువ్వెప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాల్లో యాక్టింగ్ లో పని చేయవో. పైగా నీకిప్పుడు ఇచ్చేది హీరోయిన్ వేషం కాదు, టీవీ సీరియల్ అత్తంటే నిలువెల్లా ఇసం గక్కాలా, లీటర్లో విషం తాగినట్టు నటించాలా. అదంతా ఏ పనేనా? ఎందుకు చెబుతున్నానో ఇను. నాకు తెలుసు అన్ని. కనకం, ఒక్క తూరు ఆలోచించు. ఇదో ఇటు చూడు, నీ కోడలు పిశాచి నన్ను మోసం చేసి ఈ ఇంటిని రోజుకి 30 ఏళ్ళకి అద్దెకిచ్చింది తెలుసునా? నెలకి 15,000 నా మహాను కొట్టి అది రోజుకి 30 ఏళ్ళు సంపాదిస్తా ఉండాలి. దాన్ని అంత ఈజీగా వదులుతానా? నా ఏలుతోనే నా కన్ను పొడిపించింది. నా ఇంటిని నా దగ్గరే అద్దెకి తీసుకొని అది డబ్బు సంపాదిస్తా ఉంటే నేను ఊరికినే ఉంటానా? హ్మ్. అది ఏర్పాటు చేసిన షూటింగులో నేను ఏలకి ఏలు లక్షలకి లక్షలు సంపాదించి చూపిస్తా. నా సత్తా ఏందో తెలుస్తుంది. నువ్వు ఫిక్స్ అయినట్టున్నావుగా, ఇంకెవరు ఆపలేరు, వాళ్ళ కర్మ. కానీ కానీ కాదు, ఇప్పుడు నేను సావిత్రి, నువ్వు కేవీ రెడ్డి. సరే, కుమ్మేద్దాం. మ్మ్. అమ్మాయి, ప్రేమ విషాదం రెండూ పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికొచ్చేసరికి కన్నీరు. సరేనా? సరేనండి. అరే బాబు, గ్లిజరిన్ బాటిల్ అందుకో. గ్లిజరిన్ బాటిల్ పగిలిపోయింది సార్. ఓ ఓ, ఏమా పగిలిపోయిందా? గ్లిజరిన్ లేదంట, ప్యాకప్. ఎందుకండి? ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి? కన్నీళ్లు రావాలి కదా. వస్తాయి సార్. ఎలా వస్తాయి? 2 కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అయిపోతాయి, రేపు చేద్దాం. ఒకే టేకులో చేసేద్దాం. అంటే నువ్వేం చేస్తే అది నేను ఓకే చేసుకోవాలా? నన్ను నమ్మండి. అతి నమ్మకం పనికిరాదమ్మాయి. సింగిల్ టేక్లో ఓకే కాకపోతే అందరి ముందు కెమెరాకి క్షమాపణ చెప్పాలి, సరేనా? అలాగేనండి. 2 కళ్ళ నుంచి కాదమ్మాయి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి. మ్మ్. ఎన్ని కన్నీటి బొట్లు? ఎన్నంటే అన్ని వస్తాయా? మ్మ్. సరే, ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి బొట్లు రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదమ్మాయి, సరేనా? మ్మ్. రెడీ అండి. హ్మ్. రెడీ అండి. కెమెరా రోల్, యాక్షన్. కట్. మహానటి. ఎలా వచ్చిందండి? ఓకేనా? లేకపోతే ఇంకో టేక్ చేద్దామా? ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సీరియల్ ప్రస్తావన వస్తే నీ పేరే తలుచుకుంటారు తల్లి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. హే, ఏంటిది? విండో మీటింగ్. విండో మీటింగా? అవునా? షాపింగ్కి వెళ్ళా ఏమి కొనుక్కోకుండా అన్ని చూసి వస్తాం కదా, దాన్ని విండో షాపింగ్ అంటారు. ప్రేమించిన పిల్ల ఎదురుగా ఉన్నా కనీసం మాట్లాడుకోకుండా ఇట్ట చూసుకుంటూ మాట్లాడుకోవడాన్నే విండో మీటింగ్ అంటారా. అందుకే సింబాలిక్ గా ఉంటుందనే విండో దగ్గరికి వచ్చిన. అయ్యగారికి సినిమా భాష బాగానే వంట పట్టింది. మరే ఇప్పుడు అయ్యగారు యాక్టింగ్ లో సెలరైపోతా ఉండరు కదా. ఇంతకీ ఎట్టుంది యాక్టింగ్? పర్లేదు. ఏందా పర్లేదా? పర్లేదు. అన్నే ఉండు. ఏందే
నా మొహం చూసి చెప్పు. ఆ, నీ మొహం చూసి పర్ఫార్మెన్స్ చూసే కదా చెప్పాను. పర్లేదు. నా యాక్టింగ్ ని పొగిడేదానికి నీకెందుకు అంత ఇగో? ఈగోనా? అబ్బో, ఈయన పెద్ద ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేశారు, పొగడ్డానికి ఈగో. పర్ఫార్మెన్స్ నచ్చకేనా? నేను నా సీన్ లో యాక్టింగ్ చేసేటప్పుడు చిన్నపిల్ల మాదిరిగా ఇట్ట గేంతిలేస్తా చప్పట్లు కొట్టితివే. నేను చూడలేదు అనుకుంటువా? చూసినా డైరెక్టర్ కట్ చెప్పగానే మొదట టక్మన్ నా సూపు నీ దగ్గరికి వచ్చిందే. కొట్టాను. అయ్యో పాపం కొత్త పిల్లాడు, యాక్టింగ్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయకపోతే ఎలా అని నిన్ను ఉత్సాహపరచడానికే. నేను ఉత్సాహపడి కాదు. అంటే నా పర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదా? నీకు నిజం చెప్పనా? చెప్పు. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకుంటాను. నేను ఇంకా బాగా చేశాను అనుకున్నాను, నువ్వేమెట్టానేసినావు. మోహన్ చెడు ఎలా పెట్టుకున్నాడు. బ్రహ్మాండంగా చేసావు. మరి ఇందాక అట్టన్నావే మమ్మీ? పొగిడితే దిష్టి తగులుతుందని. మరి దిష్టి తీసేచ్చు కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, చూసిన వాళ్ళందరి దిష్టి అంతా పోవాలి. ఉమ్ము. అవునమ్మే, నేను నిజంగానే బాగా చేసినానా? నా యాక్టింగ్ నిజంగానే బాగుండదా? నా మొగుడు బాగా యాక్టింగ్ చేయకపోతే ఇంకెవరు బాగా చేస్తారు? ఏమన్నా? నా మొగుడు బాగా యాక్టింగ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నా మొగుడు గ్రేట్. దూరం. ఈ ప్రపంచమంతా ఏమనుకున్నా పర్లేదమ్మి, నువ్వు మెచ్చుకుంటే చాలు. నీ నూటముట నా గురించి ఒక్క మంచి మాట వస్తే చాలు. అది అది కొన్ని లక్షల మంది చెప్పినట్టు ఉంటది. అంత ఉత్సాహంగా ఉంటది. నువ్వెప్పుడు బెస్టే. డ్రెస్ బాగుండదా? నెక్స్ట్ ఈ డ్రెస్ వేసుకోపోతా ఉండా. బాగుంది, నీకు నప్పింది. థ్యాంక్స్ అమ్మా. ఎంతసేపు అమ్మా కాఫీ? అమ్మా, ఎలాగైనా బాలాజీకి నాకు పెళ్లి చేయండి అమ్మా. మా ఇద్దరిని విడదీయొద్దమ్మా ప్లీజ్. బాలాజీతో కలిసి జీవితాంతం బ్రతకాలనుందమ్మా ప్లీజ్. ప్రేమించిన మనిషితో బ్రతకాలనుకోవడం తప్పు కాదు కదమ్మా. అబ్బాకి ఎలాగైనా చెప్పమ్మా ప్లీజ్. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. హే పోనట్టే, ఏంది బొకేతో వచ్చి నిలబడి ఉండవు? పుట్టినరోజు కూడా కాదే. పెళ్లికి ముందు తమరే కదా నా వెంటపడి ప్రేమించారు. నేను బొక్కే ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. పర్లేదా, నీకు కూడా రొమాంటిక్ ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తావా? చెయ్యి చెయ్యి, నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విల్ యూ మ్యారీ మీ? ఇంకా విల్ యూ మ్యారీ మీ అయిందే. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి 16 రోజుల పండగ కూడా అయిపోయింది. సాగర్ సంఘం ఒక్కటే బ్యాలెన్స్. సాగర్ సంఘమా? అదే ఫస్ట్ నైట్. నేను పెళ్ళైన కాడ నుంచి ఈ 16 రోజులు చీపో చీపో తప్ప చీపాడు అనే మాటే వినలేదు. మీరు ఫస్ట్ నైట్ ముహూర్తం పెడతారు లేదు చెప్పండి అబ్బా, లేకపోతే తాళి కట్టినట్టే శోభనం కూడా. చంపేస్తాను. అసలు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి అనుకున్నాను. అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు అడుగుతాను, చెప్పు. ఏందబ్బా ఇప్పుడు కొత్తగా టెస్టులు పెడతానవా?
టెస్టుల్లో ఫెయిల్ అయితే ఇడాకులు కానీ ఇచ్చేస్తావైంది? ఏంటి ఆ పిచ్చి మాటలు ఆ? ఏయ్, ఏదో సరదాకి. సరదా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చెంపలేసుకోండి. సారీ. ఏందబ్బా మూడో అయిపోయినవా? లేకపోతే ఏంటి, నేనేదో సరదాగా వచ్చాను నీ దగ్గరికి. విడాకులు విడాకులు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మూడు మొత్తం పాడు చేశావు. అయ్యో నిన్ను చంపేస్తాను ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే. అయ్యో, అదేదో ఊరికే సరదాకా అన్నాను. సరదాగా అనే మాటలు అవి ఎవరైనా మాట్లాడతారా ఇలాంటి మాటలు? ఏయ్, ఏం ఏం దీనికి కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నావో? బ్రతికితే జీవితాంతం నీతో బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. చూడు, నాకు సావు అయినా బతికైనా, ఫ్రెండ్ అయినా భార్య అయినా అన్నీ నా పొండాటి. నేను ఎప్పటికీ నీ చేయి విడవనే. నిజంగా? ఒట్టు. సరే, పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఏదో ప్రశ్నలు అడగాలన్నావు కదా, ఏందయ్యే? అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? ఎందుకు ప్రేమించానా? ఇదేం ప్రశ్న? ఎందుకు ప్రేమించావంటే బుర్రగొక్కుంటావేంటి? అంటే ఎందుకు ప్రేమించావంటే ఏం సమాధానం చెప్పాలబ్బా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నా మీద ఎందుకు నీకు ప్రేమ పుట్టింది అని. అంటే నీ అనుకువ, నీ పద్ధతి, గుణగణాలు ఇవన్నీ నచ్చినాయి నాకు, అందుకనే లవ్ చేసినాను.